ఈరోజు దివ్య యొక్క ఎలిమినేషన్ న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది అన్యాయంగా కుట్రతో పంపించారంటున్నారు, ఇంకొంతమంది న్యాయంగానే పంపించారంటున్నారు. సో జనం ఏమనుకుంటున్నారో తెలియాలి. ఈరోజు హౌస్లోంచి తాను వచ్చేస్తాను బయటికి అని దివ్య చాలా కాలం క్రితమే ఫిక్స్ అయింది. చాలా కాలం అని ఎందుకంటున్నానంటే లాస్ట్ వీక్ నామినేషన్స్లో తాను ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మగారు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి కూడా నేను ఖచ్చితంగా వెళ్ళిపోతున్నాను అనే మోడ్లోనే ఉంది. ఆ మోడ్లోకి వచ్చేసి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఇంట్లో తిరుగుతూ ఉంది. ఎక్కడ ఒక టెన్షన్ పడలా. వెళ్ళిపోతున్నాను ఈ వీక్ అనేది ఫిక్స్ అయిపోయింది. మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఆ ఉన్న టైం అంతా ఎక్కువ అలర చేస్తూ హడావుడిగా ఉండాలి, కాస్త అందరితో కలిసిపోతే సరదాగా ఉండాలి అనుకుంది. అయితే ఆఖరి రోజు వచ్చేసరికి కెప్టెన్సీ కంటెండర్స్ రేస్లోంచి తనూజాని నేను తీసేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ తను కెప్టెన్ కదా అని ఎప్పుడైతే తను టాపిక్ తీసుకొచ్చిందో అంతకుముందు వారం కూడా ట్రైన్ టాస్క్లో తనూజాని కెప్టెన్ అవనివ్వకుండా దివ్యయే ఆపింది. కాబట్టి ఆ విషయం వెంటనే గుర్తొచ్చో ఏమో తనూజ పెద్ద గొడవ వేసుకుంది దివ్యతో. దివ్య కూడా అనకూడని మాట్లాడింది, తనూజ కూడా చాలా మాట్లాడింది. ఈ గొడవ బిగ్ బాస్ టీమ్ని వీళ్ళ టీఆర్పీ పెంచే కార్యక్రమంలో ఆ పిల్ల ప్లాన్ చేశారు, ఇమాన్యుయల్ సంజనను ఉపయోగించి. కానీ ఈ వీక్ అంతా కూడా వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు, నామినేషన్స్ నుంచి కూల్ అయిపోయారు, ఇక్కడ గొడవ పడలేదు. అవుట్ ఆఫ్ ది సిలబస్గా సంజన అండ్ రీతుల యొక్క గొడవ జరిగింది. అయితే ఇప్పుడు తిను ఇంట్లోంచి బయటకు వచ్చేసే ముందు అందరిలాగానే ఏవి వేశారు. ఏవి దాదాపు ఒక మీకు 7 minutes ఏవి అనుకుంటా, చాలా బాగా కట్ చేశారు, చాలా బాగుంది. ఎప్పుడు కూడా అంత పెద్ద పెద్ద ఏవీలు అయితే నేను చూడాల బిగ్ బాస్లో ఇన్నాళ్ళ నుంచి చూస్తాను. నాకు కూడా ఏవీలు ఫేవరెట్. నాకు ఎవరు నామినేట్ అయినా వాళ్ళు ఏవీలు చూస్తాను నేను చాలా ఇష్టంగా. బాగా కట్ చేశారు అనిపించింది. వాళ్ళ అమ్మగారి పాయింట్, భరణి పాయింట్, తనుజాతో గొడవలు, ఇంకొకరితో గొడవలు, హౌస్లోకి తాను ఎంట్రీ ఇచ్చిన విధానం, ఇవన్నీ కూడా. ఎందుకంటే తను అగ్ని పరీక్ష నుంచి వచ్చిన అమ్మాయి, సెలబ్రిటీ కాదు, కామనర్ హోదాలో కూడా తను ఏమంటారు వైల్డ్ కార్డ్లోకి వచ్చింది. సో తన తర్వాత వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ వెళ్ళిపోయినా కానీ అందరూ వెళ్ళిపోయారు కదా. తన తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు? తను ఒక్కతే వైల్డ్ కార్డ్స్ వచ్చింది కామనర్స్ నుంచి. ఆ తర్వాత ఎవరు వచ్చారు? మాధురి, అయేషా, రమ్యమోక్ష, సాయి శ్రీనివాస్, నిఖిల్, గుప్తా, గౌరవ్ గుప్తా, ఈ 6 వచ్చారు. అయినా కానీ 6 వెళ్ళిపోయారు. కానీ హౌస్లో ఆమె ఇప్పటికీ నిలకడగా స్ట్రాంగ్గా నిలబడగలిగింది. ఆ విషయాన్ని మెచ్చుకోవాలి. నాగార్జున కూడా అదే మెచ్చుకున్నాడు. అయితే ఏవి వేశారు, ఏవి వేసిన తర్వాత ఇంట్లో ఒక్కొక్కళ్ళ మీద రివ్యూ చెప్పమంటే చెప్పుకుంటూ వచ్చింది. అయితే ఇండైరెక్ట్గా ఆమె ఒక పెద్ద పిడిగేసేసిందని చెప్పాలి కళ్యాణ్ నెత్తిన. ఎందుకంటే ఫిజికల్ టాస్క్ అంటే డీమన్ పవన్ తోపు అని డిక్లేర్ చేసేసింది. గెలుపు అంటే తనకంటే బెస్ట్ ఎవరన్నా ఉన్నారు హౌస్లో అంటే ఇమాన్యుయల్కి ట్రోఫీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనే విషయాన్ని కూడా ఇండైరెక్ట్గా చెప్పేసింది. అంటే లేడీస్ సంగతి పక్కన పెడితే మగవాళ్ళలో కనుక చూసుకుంటే ఇమాన్యుయల్ని మించిన వాళ్ళు లేరు అనేది చెప్పింది. అంటే కళ్యాణ్కి కూడా కాస్త మంచి ఇన్పుట్సే ఇచ్చింది. గెలవాలనే ఇది ఉంటుంది, ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాడు, ఇవన్నీ చెప్పింది. కానీ కళ్యాణ్ కంటే ఎక్కువ మీకు ఇమాన్యుయల్కి కానీ డీమన్ పవన్కి కానీ ఆ ఎలివేషన్ ఇచ్చింది తను దివ్య. అది నిజంగా కళ్యాణ్కి షాక్ అనిపించింది. ఎందుకంటే హౌస్లో దివ్యతో చాలా ఇదిగా ఉంటాడు కళ్యాణ్. సో అట్లాంటి కళ్యాణ్కి దివ్య ఈ రకంగా, అంటే కామనర్స్ విషయంలో కూడా ఇది ఉన్నా కూడా ఇమాన్యుయల్ ఒక సెలబ్రిటీని హైలైట్ చేయడం దివ్య అనేది కొంచెం కళ్యాణ్ నొచ్చుకున్నట్టుగా అనిపించాడు. అయితే ఈ మొత్తం అంశం గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చా, దిస్ ఈజ్ రాము డీల్స్ అని టెలిగ్రామ్ లింక్, జాయిన్ అవ్వండి. ఏదైనా వస్తువు ఒక 70%, 50%, 90% డిస్కౌంట్లో వచ్చినప్పుడు వెంటనే ఆ లింక్ అక్కడ పెడతాం మేము. మీరు చక్కగా చూసుకుని ఉపయోగపడుతుందంటే వస్తువు కొనుక్కోవచ్చు. 4 స్టార్ రేటింగ్ ఉన్న వస్తువులు మాత్రమే పెడతాం. సో మీ క్వాలిటీ విషయంలో ఏ రకమైన భయం అక్కర్లేదు. సో ఒకసారి జాయిన్ అయ్యి టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్, దాంట్లో నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసి మీరు పెట్టుకోండి. ఇంకొక లింక్ కూడా ఇచ్చాము, వరల్డ్ ఆర్బిట్ టీవీ అని. అందులో నేషనల్ టాపిక్స్, జియో పాలిటిక్స్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాము. సో దానికి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచంలో దేశంలో జరిగేటువంటి రాజకీయాల గురించి దాంట్లో మాట్లాడుతూ ఉంటాం.